మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట రావడం జరిగింది. రేపు 12వ తారీఖున కాకినాడ అంబేద్కర్ భవన్లో ఎస్సీ వర్గీకరణ మరియు ఎస్సీల మత స్వేచ్ఛ అనే అంశాల మీద మేము ఒక సమావేశం నిర్వహించడానికి తలపెట్టాం. దీనికి కొత్తపేట నియోజకవర్గం నుంచి కూడా హృదయపూర్వకంగా మేము ఆహ్వానం తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. మీకు తెలుసు, సుప్రీంకోర్టు మొన్న ఎస్సీల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది. ఒకవేళ అవకాశం ఉంటే ఎవరికైనా నచ్చితే మీరు చేసుకోవచ్చు అని ఒక తీర్పు వెలువరించడం జరిగింది. అయితే మేము కోరుకున్నది ఒకటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎస్సీలు జనాభా పెరిగారు, ఎస్సీల్లో పేదరికం పెరిగింది, అవకాశాలు పెంచే విధంగా ఆలోచించాలి తప్ప ఉన్న అవకాశాలు పంచడం ద్వారా కొన్ని వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే మీకు తెలుసు, ఈ దేశంలో అత్యధికంగా పెరుగుతున్న జనాభా కానీ అత్యధిక పేదరికంలో ఉన్నది కానీ ఎస్సీలే. కాబట్టి ఒక వర్గానికి ఎక్కువ ఒక వర్గానికి తక్కువ అనే దానిలో మళ్ళీ వివక్ష చూపించడం కన్నా కూడా నిజంగా ఈ జనాభా ఎంత ఉంది, పేదరికం ఎంత శాతం ఉంది, ఈ జనాభాకు తగిన వాటా ఏంటి అనేది ఆలోచించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సవినయంగా మనవి చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసాం. దాంతోపాటు ఏ కులానికి లేనిది మతం మారితే కులం మారడం అనేది ఒక ఎస్సీలకు మాత్రమే పెట్టడం అనేది చాలా దారుణం. ఇది రాజ్యాంగం ఆర్టికల్ 14కి కానీ ఆర్టికల్ 25కి కానీ వ్యతిరేకం. ఇప్పటికే ఆల్రెడీ 2 అసెంబ్లీలు కూడా తీర్మానాలు కూడా చేశాయి. దయచేసి ఆ విషయం మీద కూడా స్పందించి ఎస్సీల మత స్వేచ్ఛకున్న సంఖ్యలని, అలాగే ఎస్సీ వర్గీకరణ పేరుతో కొన్ని వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వాలు దృష్టించి సమన్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. జై భీమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.